హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా చాలా ఇంపార్టెన్స్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో వినాయక చవితిలో మనం మొట్టమొదటిగా చేసింది డెకరేషన్, అలంకరణ, అదేవిధంగా పాలవేళ్ళ సజాయింపు. సో ఈ పాలవేలు అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా సజాయించే ఉంటారు. తప్పకుండా కామెంట్ రూపంలో మాత్రం మెన్షన్ చేయండి మీరు ఏ ఫ్రూట్స్ యూస్ చేశారో. సో నేనైతే ఇక్కడ దొరికిన ఫ్రూట్స్ అన్నీ కూడా యూస్ చేసి పాలవేలు అనేది తయారు చేసాం. చూడండి, మీదన పత్రి అనేది పెట్టాం. వినాయకుడికి పత్రి అనేది చాలా ఇంపార్టెంట్. నవపత్రులు అనేవి పెడతారు. సో మామిడి పత్రి, జామపత్రి, అదేవిధంగా మనకి దొరికిన ఫ్రూట్స్ తాలూకా పత్రులన్నీ కూడా ఇక్కడ పెడతాం. దాంతోపాటుగా మనం ఇక్కడ వినాయకుడికి అట్టి చెట్లు తాలూకా ఏవైతే ఉంటాయో దాంతో డెకరేషన్ అనేది చేసాం. దాంతోపాటు లైటింగ్ కూడా మనం పెడుతున్నాం. సో మీరు కూడా మట్టి వినాయకుడు మాత్రమే యూజ్ చేయండి. సో ఇప్పుడు ఎక్కువగా మనకి మట్టి వినాయకుడు అనేది యూజ్ చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఎందుకంటే ఇది ఈజీలీ డిగ్రేడ్స్ ఇంటు ద సాయిల్. దాంతోపాటుగా వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సో దీంతో మంత్రాన్ని స్టార్ట్ చేస్తూ మన పూజలు అనేది అందుకుంటాడు వినాయకుడు అనేది. సో వినాయకుడిని ఆదిదేవుడు ఎందుకంటారంటే ప్రతి ఒక్క మంచి కార్యాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు ముందు మనం వినాయక పూజ అనేది కంపల్సరీగా చేస్తాం. అది ఒక శుభకార్యం అవనివ్వండి, ఒక కొత్త పరిశ్రమ పెట్టడం అవనివ్వండి, లేకపోతే ఏదైనా కొత్త బిజినెస్ అయినా ప్రతి దాంట్లో కూడా వినాయకుడిని ఆదిదేవుడు అంటారు. అంటే మొట్టమొదటిగా పూజలు అనుకునే దేవుడు వినాయకుడు. సో ఫ్యామిలీ అందరూ కలిసి ఈ విధంగా చిన్నప్పటి నుంచి కూడా వినాయకుడి పూజ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేసే ఉంటారు. సో దాంతోపాటుగా వినాయకుడిని మనకి వెల్త్ని సమకూర్చే దేవుడు అంటారు. దాంతోపాటు హెల్త్ని, దాంతోపాటుగా విజ్ఞానం అంటే మన తలక విజ్డమ్ని, దాంతోపాటు మన తలక అకాడమిక్స్ని. సో ఇవన్నిటినీ ఇచ్చే దేవుడు విఘ్నేశ్వరుడు మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు. అదేవిధంగా విఘ్నేశ్వరుడు జీవితం కూడా మనం చూసినట్టయితే, కథలు కూడా చదివినట్టయితే చాలా ఇన్స్పైరింగ్గా, దాంతోపాటు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. తను ఏ విధంగా అయితే తన అమ్మ నాన్న శివుడు పార్వతి అయినా మొత్తం భూ ప్రమిక్రణ మొత్తం అంతా చేసి తన తల్లిదండ్రులు చుట్టూ తిరిగి భూకంపం అనేది కంప్లీట్ చేస్తారు. సో దీంతో పాటుగా విఘ్నేశ్వరుడు ప్రతి లొకాలిటీలో, ప్రతి ఏరియాలో, దాంతోపాటు ప్రతి అపార్ట్మెంట్లో కూడా పెట్టడం అనేది చాలా ఆనవాయితీగా మారింది. మేము కూడా పెట్టేవాళ్ళమే, కానీ ఈసారి వర్షాలు గట్రా అవడం వల్ల ఏరియాలో మాత్రం పెట్టడం అనేది జరగలేదు. సో ఇంట్లోనే అందరం కూడా చక్కగా పూజ చేసుకోవడం అనేది స్టార్ట్ చేసాం. దాంతోపాటుగా రంగోలీ, డ్యాన్స్, మ్యూజిక్, స్కిట్స్ ఇవన్నీ కూడా కల్చరల్గా విఘ్నేశ్వరుడిని పూజ చేయడం వల్ల మనకి ఇవన్నీ కూడా కలుగుతాయి. సో మేము కూడా ఇంట్లో విఘ్నేశ్వరుడి పూజ అనేది చాలా వైవిధ్యమానంగా జరిపాం. गणेश महाराज की जय. సో జై గణేష్ మహారాజ్ కి జై. సో దీనివల్ల ఏంటంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ బాండింగ్ అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎక్కడెక్కడో ఉన్న పిల్లలందరూ కూడా ఒక రోజు వచ్చి వినాయక చవితి అనేది జరిపిస్తారు. ఇంట్లో చక్కగా మండపాలు పెడతారు, పాటలు పాడతాడు, విఘ్నేశ్వర స్తోత్రం చదువుతారు. వినాయక చవితి అందరికీ శుభాకాంక్షలు. కసింగ్ తంబీకులకి కూడా అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యాలతో శుభంగా ఉండాలని నేను మనసా కోరుకుంటున్నాను. ఆ విఘ్నేశ్వర కృప వల్ల మనందరం ఆనందంగా ఉండాలి. जय गणेश महाराज की जय. जय गणेश महाराज की जय. जय गणेश महाराज की जय. లక్కీగా మనకి ప్రతిసారి కూడా పండగలకి, ఫెస్టివల్స్కి మనకి చక్క గోమాత కూడా వచ్చింది. సో గోమాతకి అట్టుపళ్ళు అవి తినిపించి వాళ్ళకి డబ్బులు అది ఇచ్చి, సో ఈ విధంగా మనం మన గణేష్ పూజ అనేది కంటిన్యూ చేస్తున్నాం అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో గో పూజ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఆవుకి మనం ధాన్యం కానీ లేకపోతే ఏమైనా పెడితే చాలా మంచిది. సో మీరందరూ కూడా ఫ్యామిలీతో ఇదే విధంగా మీ గణేష్ పూజ అనేది జరుపుకున్నారనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా కామెంట్ రూపంలో చెప్పండి ఏ విధంగా మీరు గణేష్ పూజ చేశారు. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మీకు అందరికీ కూడా ఇప్పుడు
ఎక్కడెక్కడ ఏ గణేష్ మనకు వైజాగ్లో ఉందో ఇవన్నీ కూడా చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్, ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ షేర్ ఇట్ అండ్